పదేళ్లు బీఆర్ఎస్ బీసీలను పట్టించుకోలేదన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అదే దారిలో ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుందని విమర్శించారు. బీసీ బిల్లు రిజర్వేషన్ల అమలుపై ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు పాయల్ శంకర్. బీసీల నుంచి వ్యతిరేకత రావడంతో సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లను కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఎంతమంది బీసీ మంత్రులున్నారో చెప్పాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేంత వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మీరు అమలు చేస్తానన్నటువంటి 42% ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. కానీ అంతకన్నా ముందు మీ చిత్తశుద్ధిని చాటుకోవాలంటే, మీకు నిజంగా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉన్నది అని నమ్మాలంటే ఈ రాష్ట్ర కేబినెట్ లో 42% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలట. బీసీల పేరు చెప్పి ఈ రోజు ఉన్న 10% రిజర్వేషన్లని ముస్లింలకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. 1500 కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో 15 రూపాయలు కూడా ఎంబీసీలకు ఖర్చు చేయకుండా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఈరోజు బీసీలను మోసం చేయడానికే, ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈరోజు 42% ఇవ్వడం చేతగాక, ఎట్లా అమలు చేయాలో వాళ్లకు అర్థం కాక ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. గతంలో ఈ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే మోసం చేస్తున్నదో టీఆర్ఎస్ పార్టీ కూడా గట్లనే మోసం చేసింది. ఈ రకంగా ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ, మరో పక్క కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా మోసం చేస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీలంతా కూడా గమనిస్తా ఉన్నారు. నిజంగా మీకు అమలు చేయాలన్నటువంటి ఆలోచననే ఉంటే, నిజంగా మీకు బీసీల మీద ప్రేమనే ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులలో సగం మంత్రుల ముందు బీసీల